హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను తోటకూర పెసరపప్పు ఫ్రై చేస్తున్నానండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 స్పూన్స్ పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి ఒక పావు గంట ముందు నానబెట్టుకోవాలి. అలాగే తోటకూరని సన్నగా తరిగేసుకొని ఒక 3 to 4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని వడబుట్టలో వేసి వడగట్టుకోవాలి వాటర్ మొత్తం కూడా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. తోటకూర వచ్చేసి నేను 2 కట్టలు తీసుకున్నాను. ఆ క్వాంటిటీకే చెప్తున్నానండి. మీరు ఇన్ కేస్ 3 to 4 అలా తీసుకుంటే కనుక ఇంగ్రీడియంట్స్ అనేవి పెంచుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ తాలింపు దినుసులు వేసుకున్నాను. 2 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 5 వెల్లుల్లి రెమ్మల్ని దంచుకొని వేసుకున్నాను. ఇది కొంచెం మనకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్నటువంటి 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకి బాగా వేగితేనే కర్రీ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని 1 మినిట్ వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి, ఆనియన్స్లోకి. ఇలా పెసరపప్పు యాడ్ చేసినాక ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు వేయించుకోవాలి ఆయిల్లో. పెసరపప్పు ఇలా 1 నిమిషం వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి తోటకూరని ఆనియన్స్లో అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పోపు మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా తోటకూర మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా, వాటర్ సపరేట్ అవుతున్నాయి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి తోటకూరని. ఒకసారి బాగా తిప్పేసి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. చూసారు కదా, అంతేనండి. ఇదే ప్రాసెస్లో ఒక 3 to 4 టైమ్స్ మూత పెట్టి తిప్పుతూ ఉండాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి మూత అవసరం లేదండి. మూత లేకుండా ఇంకొక 5 to 10 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఇంతేనండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకోండి. అలాగే నేను పావు కప్పు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, బట్ కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే, చాలా ఈజీగా తోటకూర పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఈ పప్పులు వేస్తాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇది రైస్, చపాతీలోకి కూడా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.